అమ్మ రోండా, నీకు ఏమైంది తల్లి అంటూ పెద్దగా కలవరిస్తూ మంచం మీద నుంచి ఉలిక్కిపడి లేచి కూర్చుంది జూడీ. అప్పుడు సమయం సరిగ్గా అర్ధరాత్రి 1 అయింది. వేగంగా మంచం దిగి పక్కనే ఉన్న గదికి వెళ్లి లైట్ వేసి రోండా మంచం వైపు చూసింది. అక్కడ రోండా లేకపోవడంతో కంగారుగా పరుగున వెనకకు వచ్చి తన మంచం మీద గాఢ నిద్రలో ఉన్న భర్తను కుదిపి లేపింది. అతడు నిద్రమత్తులో నుంచి తేరుకోక ముందే మన రోండా కనిపించడం లేదు బేబీ, మంచం మీద లేదు, నాకు చాలా భయంగా ఉంది అంటూ తడబడుతూనే ఏడ్చేసింది జూడీ. బాబీకి మైండ్ బ్లాక్ అయ్యింది. ఏం మాట్లాడుతున్నావు జూడీ అన్నాడు కంగారుగా. మన రోండా చనిపోయింది, ఉన్నట్టుండి లోయలో పడిపోయింది, తనకి ఊపిరి ఆడడం లేదు, నా కళ్ళ ముందే పడిపోయింది వణుకుతున్న స్వరంతో చెప్పింది జూడీ. బాబీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. పరుగున లేచి లైట్ ఆన్ చేశాడు. గడియారం వైపు చూసి టేబుల్ మీద వాటర్ బాటిల్ అందుకుని జూడీకి తాగించాడు. పక్కనే కూర్చుని ఓదార్పుగా, జూడీ, మన రోండా ఇంట్లో ఎందుకుంటుంది, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి నిన్నే వెళ్ళింది కదా, రేపు ఉదయాన్నే వస్తుంది కదా అని నిదానంగా గుర్తు చేశాడు. దాంతో జూడీ పూర్తిగా తేరుకుంది. అప్పటిదాకా బిడ్డ కోసం మెలితిరిగిన కన్నపేగు అదంతా పీడకల అని గుర్తించింది. అయినా తల్లి మనసు ఇంకా అల్లాడుతూనే ఉంది. బాబీ, నాకు చాలా భయంగా ఉంది, నాకొచ్చింది కలే కానీ నా బిడ్డ రోండా ఏదో సమస్యలో ఉందని నా మనసు చెబుతుంది. అసలు తను ప్రాణాలతో ఉందా, ఇప్పుడే తనని చూడాలనుంది అంటూ ఏడ్చేసింది జూడీ. దాంతో బాబీ, పిచ్చిగా మాట్లాడకు, మన రోండాకి ఏమీ కాదు, ఇప్పుడు టైం చూడు, ఈ సమయంలో ఎక్కడికని వెళదాం, రేపు తను వస్తానన్న టైంకి రాకపోతే ఖచ్చితంగా మనమే వెళదాం, సరేనా అని నచ్చజెప్పాడు బాబీ. జూడీ బాబీలకు చిన్న వయసులోనే పెళ్లి అయింది. వారికి 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి రోండాకి 19 ఏళ్లు. చదువు పూర్తి చేసుకుని 3 నెలల క్రితమే ఉద్యోగం సంపాదించుకుంది. ఆఫీసులో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. అటు నుంచి రాత్రికి ఫ్రెండ్ ఇంటికి వెళ్లి రేపు మధ్యాహ్నానికి వస్తా అని చెప్పి వెళ్ళింది. ఉదయం 6 దాటేసరికి కాలింగ్ బెల్ మోగింది. జూడీ తలుపు తీసేసరికి రోండా మీ అమ్మాయేనా అడిగారు ఎదురుగా ఉన్న పోలీసులు. అవును, ఏమైంది అంది జూడీ. మీ అమ్మాయి కారుకి యాక్సిడెంట్ అయ్యింది, ఆమె చనిపోయింది చెప్పాడు వారిలో ఒక అధికారి. జూడీకి గుండె ఆగినంత పనే అయింది. నో అంటూ అక్కడే ఉన్న వస్తువులన్నీ నేలకేసి కొట్టింది జూడీ. నేను నమ్మను, నా బిడ్డకు ఏమీ కాదు, మీరు అబద్ధం చెబుతున్నారు, ఇది నా కల, నిజం కాదు అని అరుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. ఆ అరుపులకు లోపల నుంచి బాబీ పరుగున వచ్చి జూడీని పట్టుకున్నాడు. పోలీసులు మరోసారి అదే మాట చెప్పడంతో ఆ దంపతులు మార్చురీకి పరుగు తీశారు. పోస్ట్ మార్టంలో మాత్రం రోండా బాడీలో బుల్లెట్ దొరికింది. కేవలం వెనక సీట్లో కూర్చున్న వాళ్లే అలా కాల్చగలరని తేలింది. దాంతో యాక్సిడెంట్ కేసు కాస్త హత్య కేసుగా మారిపోయింది. కారు రోడ్డు పక్కకు ఒరిగినట్లు, డ్రైవర్ సీటు వైపు డోర్ ఓపెన్ చేసి ఉన్నట్లు, కారుకి కాస్త దూరంలో రోండా నేల మీద బోర్లా పడి ఉన్నట్లు ఆ రాత్రి 2 గంటల సమయానికి గుర్తించారు పెట్రోలింగ్ పోలీసులు. అపరిచితులతో మాట్లాడడానికి కూడా ఇష్టపడిన రోండా తెలియని వారికి లిఫ్ట్ ఇచ్చే ఛాన్సే లేదని జూడీ బాబీ నమ్మకంగా చెప్పారు. దాంతో రోండా పరిచయస్తులంతా విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆఫీసులో క్రిస్మస్ వేడుకల నుంచి రోండా ఎక్కడికి వెళ్ళింది, ఎవరెవరిని కలిసింది, ఇలా ప్రతి అంశాలని పరిగణలోకి తీసుకున్నారు. ఆ రోజు రాత్రి 12:30కు తన స్నేహితురాలిని డ్రాప్ చేసిన రోండా 10 మైళ్ల దూరంలో ఉన్న తన ఇంటికి ఒంటరిగా కారులో బయలుదేరిందని తేలింది. కారు, మృతదేహం 2 ఇంటికి 6 మైళ్ల దూరంలోనే దొరికాయి. అయితే ఆ రాత్రి అదే తోవలో వెళ్లిన ఒక సాక్షి రోండా కారు దగ్గర ఒక నీలం కలర్ కారు చూశాను, అందులో 2 అబ్బాయిలు ఉన్నారు అని చెప్పాడు. మరో సాక్షి కారు ముందు వైపుకు రోండా వాలిపోవడం చూశానని, ఆమె పక్కనే ఓ యువకుడు ఉన్నాడని, అయితే అది క్రైమ్ సీన్ అనుకోలేదని, తాగిన మత్తులో ఉన్న ప్రేమ జంటగా భావించి ఆగకుండా వెళ్ళిపోయానని చెప్పాడు. అంటే ఆ సమయానికి రోండా చనిపోయిందని, అప్పుడే కిల్లర్ రోండా పక్కనే ఉన్నాడని అధికారులకు అర్థమైంది. వెంటనే ఆ సాక్షుల అంగీకారంతో వారికి హిప్నోటిసిస్ టెస్ట్ చేసి కిల్లర్స్ లో ఒకడు ముదురు గోధుమ రంగు జుట్టుతో 5.10 అడుగుల ఎత్తు ఉంటాడని నిర్ధారించుకున్నారు. ఇక రోండా చిన్ననాటి స్నేహితుడు మైక్ ని కూడా గట్టిగానే నిలదీశారు. నిజానికి రోండా చదువులోనే కాదు, ఆటలోనూ ఫస్ట్. ప్రతి దానిలోనూ దూసుకుని పోయే రోండా తన మరణానికి నెలల ముందు నుంచి చాలా వింతగా ప్రవర్తించిందట. ప్రతిదానికి భయపడడం, పగటిపూట కూడా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం, రాత్రి సమయాల్లో మెలకువగా ఉండడం, అర్ధరాత్రి వేళ స్నానం చేయడం లాంటివి చేసేదట. సాధారణంగా లైంగిక వేధింపులకు గురైన వారి ప్రవర్తన అలానే ఉంటుందని కొందరు సైకాలజిస్టులు అధికారులకు చెప్పారు. ఆ క్రిస్మస్ వేడుకలకు కూడా స్నేహితురాలు పట్టుబడడంతో రోండా బలవంతంగా వెళ్ళిందని పేరెంట్స్ గుర్తు చేసుకున్నారు. పెళ్లైన వారిని ప్రేమించడం, వారితో రిలేషన్షిప్ లో ఉండడం తప్ప అని రోండా తన తల్లిని పదే అడిగేదట. స్నేహితులకు సలహా ఇవ్వడానికి అలా అడిగిందేమో అనుకుందట జూడీ. కానీ రోండా మరణం తర్వాత
తర్వాత జూడీకి రోండా జీవితంలో ఎవరైనా వివాహితుడు ఉన్నాడా, అతడే కిల్లరా అనే అనుమానం మొదలయ్యింది. ఇప్పటికీ జూడీ బాబీ దంపతులు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. 1981 డిసెంబర్ 22 నార్త్ కరోలినాలోని మౌంటైన్ రోడ్ లో ఆమె ఇంటికి 6 మైళ్ళ దూరంలోనే హత్యకు గురైంది. నేటికి హంతకులు ఎవరో తేలక ఈ కేసు మిస్టరీగాని మిగిలింది. అయితే సరిగ్గా రోండా ప్రాణం పోయే సమయానికే నిద్రలో ఉన్న తల్లి జూడీకి ఎలా తెలిసింది అనేది కూడా మిస్టరీనే. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ కేసెస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.